హాయ్ హలో అందరికి నమస్తే. నిన్న సూర్యగర్క మస్కా అంటే మాస్క్ల కంపెనీ వాళ్ళు 8,000 కోట్ల రూపాయలు కొట్టేసేటువంటి ఒక స్కామ్, ఒక ప్రాజెక్ట్ను ఎమ్మెల్యేలు వాళ్ళు తీసుకొని ఏ రకంగా చేస్తున్నారని చెప్పి ఒక వీడియో చేయడం జరిగింది. ఇలాంటివే కాదు, అది సోలార్ ప్రాజెక్ట్ అయినా, ఇసుక అయినా, మట్టి అయినా, రాయి అయినా, ఏదైనా సరే ఆర్థిక వనరులు ఏ ఉంటే వాటి మీద దృష్టి పెట్టి సంపద సృష్టి ఏ రకంగా చేసుకోవాలో ఆ రకంగా చేసుకుంటున్నారు వాళ్ళు. ఇక్కడ దేవుణ్ణి కూడా వదలనటువంటి పరిస్థితి. సో ఈరోజు దేవుడి భూములకు సంబంధించి వైసీపీ నాయకులు పేర్ని నాని గారు కొన్ని సంచలనమైనటువంటి నిజాలు బయట పెట్టడం జరిగింది. ఓకే, ఎక్కడంటే ఇది మచిలీపట్నం గొడుగుపేటలోని శ్రీ భూవిలాస సమేత శ్రీ వెంకటేశ్వర స్వామికి చెందినటువంటి ఆ భూములు, ఆ ఆలయానికి సంబంధించిన భూములు ఎక్కడుంటే ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలంలో. ఇది ఎక్కడంటే ఇది గొల్లపూడిలో 40 ఎకరాల స్థలం ఉంది భూమి. ఆ 40 ఎకరాల భూమి 1,000 కోట్ల విలువ చేస్తుంది. అది దాన్ని ఎక్కడ గోల్ఫ్ కోర్టుకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారంట. సో ఈ క్రమంలో మరి ఆ ఆలయానికి సంబంధించినటువంటి సిబ్బంది కానీ భక్తులు కానీ అందరూ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని పేర్ని నాని గారు కూడా అక్కడ పిలవడం జరిగింది. కృష్ణా జిల్లా కొంచెం యాక్టివ్గా ఉంటారు కాబట్టి పిలవడం జరిగింది. సో ఆ క్రమంలో కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు పేర్ని నాని గారు చేశారు ఈ ఆలయానికి సంబంధించి. ఇప్పుడు ప్రపంచ రాజధాని, కళల రాజధాని 1,00,000 ఎకరాలు తీసుకున్నటువంటి క్రమంలో మరి ఆ ప్రాంతంలో ఈ గోల్ఫ్ కోర్టుకి స్థలం కేటాయించకుండా వర్షాలు వచ్చినా, వరదలు వచ్చినా, ఏమొచ్చినా కూడా తట్టుకొని నిలబెడుతుందని మనం చెప్తున్నాం కదా. మరి అక్కడ స్థలానికి కేటాయించకుండా దేవుడి భయం లేకుండా దేవుడి స్థలాన్ని కొట్టేసేటువంటి కార్యక్రమం అద్భుతంగా చేస్తున్నారని చెప్పి ఆయన చెప్పడం. ఇదే కాకుండా ఇది 2017లో ఏది ఆలయం ఏదైతే ఉందో ఇక్కడ ఏది భూవిలాస సమేత శ్రీ వెంకటేశ్వర ఆలయం కూలిపోయే దశలో ఉంటే మరి దాన్ని ఆసరగా తీసుకొని ఏం చేశారంటే విజయవాడ కనకదుర్గమ్మ గుడికి దాంట్లో కలిపేసి దాన్ని కొట్టేసే ప్రయత్నం చేస్తారు. 2017లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఆలయానికి సంబంధించి ఆ భూములను కాపాడాలనే ఒక ఉద్దేశంతో అప్పుడు CGF నిధుల కింద 1,80,00,000 రూపాయలు కేటాయిస్తూ దాంతోపాటు మరి కొంతమంది భక్తులు ఇచ్చినటువంటి 20 లక్షలు అంటే మొత్తం మరి ఆ ఆలయానికి కేటాయిస్తే దీప నైవేద్యానికి సంబంధించి కేటాయించడం జరిగింది. అంటే మళ్ళీ ఆ ఆలయాన్ని జీవోద్ధరణ అంటే మళ్ళీ కలకలలాడే విధంగా భక్తులు వచ్చే విధంగా ఆ కూలిపోతున్నటువంటి దాన్ని మళ్ళీ భక్తులకు దగ్గర చేసినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. మళ్ళీ ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దాని మీద కన్నుంది వాళ్ళకి. 1,000 కోట్ల రూపాయలు, ఒకప్పుడు తక్కువ, ఇప్పుడు 1,000 కోట్ల రూపాయలు అది ఎలాగైనా కొట్టేయాలి అని చెప్పి ఇప్పుడు గోల్ఫ్ కోర్టుకి కేటాయించాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. విచిత్రం ఏంటంటే కలెక్టర్ గారు కూడా మరి ఇక్కడ దేవాదాయ సెక్రటరీ శాఖకు లెటర్లు కూడా రాయడం జరిగింది. గోల్ఫ్ కోర్టుకి అదేవిధంగా ఎగ్జిబిషన్కి అని చెప్పి ఈ స్థలం 40 ఎకరాల సమయం కోట్ల విలువ చేసే స్థలం అని చెప్పి వాళ్ళు కేటాయించడం జరిగింది. ఇక్కడ ఈ భూమి ఏదైతే ఉందో రైతులకి కౌలుకి ఇస్తారు. అది కౌలుకి ఇస్తే దాంట్లో పంట పండించుకోవడము రకరకాలుగా వాడుకొని తద్వారా వచ్చినటువంటి డబ్బులను ఆ ఆలయానికి కేటాయిస్తారు. ఇప్పుడు ఆ కౌలులో ఉన్నటువంటి రైతులను కూడా భయపెట్టించేసి అక్కడ మట్టిని తోలుకుంటూ దేవుడి భూమి అది, దేవుడు అంటే భయం లేదు వీళ్ళకి, ఏ భూమి అయినా కొట్టేస్తాం మనం, అదే కదా ఇప్పుడు జరుగుతుంది. వాళ్ళని భయపెట్టించేసి అక్కడ మట్టి కూడా కొట్టేసేటువంటి ప్రయత్నం, దాన్ని ఇప్పటికే చదువు చేశారంట వీళ్ళకి కేటాయించాలని చెప్పి. ఓకే, ఆ రకంగా చేస్తున్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళు ప్రశ్నించాలి కూడా. ఒక వైసీపీనే కాదు, ఖచ్చితంగా ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గతంలోనే విజయవాడలో కొన్ని 100 గుళ్ళు కూల్చేసినటువంటి చరిత్ర చంద్రబాబు గారిది. మేమేమంటాం, మేము సనాతన ధర్మాన్ని రక్షించే వాళ్ళం, మేము వెంకటేశ్వర స్వామి నా కళలోకి వచ్చి చెప్పాడని ఆయన అంటారు. సనాతన ధర్మ పరిరక్షకుడిని నేను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అంటారు. ఇలాంటి జరిగితే మాత్రం వాళ్ళకి నోరు రాదు, వాళ్ళు మాట్లాడరు. వాళ్ళ మీడియా మాత్రం అభివృద్ధిలో భాగంగా ఇవన్నీ జరుగుతుంటాయని వాళ్ళు చెప్తారు. కంపెనీలు వస్తే తట్టుకోలేకపోతున్నారని చెప్తారు, దేవుడి భూములు కొట్టేసుకుంటూ ఈ రకంగా చేస్తున్నారు. సో ఏంటి అసలు ఒకవేళ లీజ్కి ఇవ్వాలనుకుంటే లీజ్కి ఇచ్చిన ద్వారా ఏమంటారు ఆలయాన్ని అభివృద్ధి చేయాలనుకుంటే కనుక దానికి ఒక పద్ధతి ఉంది. బహిరంగ వేలం వేస్తారు. దేవుడికి సంబంధించిన భూములు ఊకేదో టెండర్ లేకుండా ఏది లేకుండా స్టడీస్ అప్పుడు కాకుండా ఎవరికి అప్పగించేసి అట్ట కార్యక్రమాలు ఉండవు. హైకోర్టు రూల్ ఉంది, కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతి ప్రకారము దానికి బహిరంగ వేలం వేసి ఆ బహిరంగ వేలంలో పాల్గొనేటువంటి వాళ్ళకి సంబంధించి వాళ్ళకి ఇస్తారు. అది వీళ్ళు చేయాల్సినటువంటి కార్యక్రమం. అది చేయకోకుండా
వేల కోట్లు కొట్టేయాలి ఎట్లా అని చెప్పి ఇప్పుడు ఆ విజయవాడ ఎంపీ కేసినేని గారు ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతుంది అనేటువంటిదే పేర్ని నాని గారు చెప్తున్నమాట. మరి ఇప్పుడు ఏదైతే పేర్ని నాని గారు చెప్పారో ఇది అబద్ధం అని చెప్పి వాళ్ళు నిరూపించుకోవాలి. ఎందుకంటే వీళ్ళు పొద్దున్నే ప్రెస్ మీట్ పెట్టేసి లేదు పేర్ని నాని ఏదో అబద్ధాలు చెప్తా ఉన్నారు, వైసీపీ వాళ్ళు ఏదో కుట్రలు చేస్తూ ఉన్నారు, ఫేక్ రాజకీయాలు చేస్తూ ఉన్నారు, ఫేక్ పోస్టులు పెడుతున్నారు అని చెప్పి కామెంట్ చేస్తాం. మరి ఇదంతా జరుగుతున్నదంతా వాస్తవం కాదని చెప్పి వీళ్ళ ఆధారాలతో సహా చూపిస్తున్నారు. మీరు కూడా ఎవిడెన్స్ చూపించాలి. లేదు మేము ఎవరికి ఇవ్వలేదు, ఈ గోల్ఫ్ కోర్టుకి మేము అమరావతిలోనే స్థలాలు ఇస్తున్నాం అని మీరు చెప్పగలరా? నిరూపించగలరా? నిరూపించలేరు. ఎందుకంటే వీళ్ళు చేస్తున్నది తప్పు కాబట్టి. ఈ తప్పులన్నింటినీ వీళ్ళు చేస్తున్నటువంటి దేవుడు భూములు కూడా వదలకుండా కొల్లగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారో ఆ భూములను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజలకు ఉంది. మరి అప్పుడు ఏదైతే ఇప్పుడు భక్తులు ఆలయానికి సంబంధించినటువంటి భక్తులు వాళ్ళు కానీ వాళ్ళంతా కూడా ఒక బృందం అంతా కూడా మరి ఒక కమిటీ వేసుకొని మాట్లాడుతున్నారని ఒక చర్చ అయితే జరుగుతూ ఉందో, మరి ఈ సందర్భంగా వాళ్ళకి మద్దతుగా నిలబడాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పేర్ని నాని గారు అక్కడికి వెళ్ళడం, మాట్లాడడం, ఖచ్చితంగా ఇది గనక ఇలాగే జరుగుతూ పోతే ఖచ్చితంగా న్యాయ వ్యవస్థను ఆశ్రయిస్తాం, దీనిపైన మరి పెద్ద ఎత్తున పోరాటం కూడా చేస్తామని చెప్పి పేర్ని నాని గారు ఈరోజు మాట్లాడడం జరిగింది. సో మరి ఈ అంశానికి సంబంధించి ఈ కూటమి చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి వివరాలు మీ దగ్గర కనుక ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.